జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా? ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు కంటిలో నలుసైపోయినాడు అన్నమాట. కాంగ్రెస్ పార్టీ జాతకాలను బయటికి తీసే పనిలో హిమంత బిశ్వ శర్మ గారు బిజీగా ఉన్నారన్నమాట. ఎందుకంటే అస్సాంలో మాజీ ముఖ్యమంత్రి పేరు వచ్చేసి తరుణ్ గొగోయ్. ఈ తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఇక ఈ తరుణ్ గొగోయ్కు ఒక పుత్రరత్న ఉన్నాడు. ఆయన పేరు వచ్చేసి గౌరవ్ గొగోయ్. మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకు అత్యంత సన్నిహితుడు అనమాట. బాగా జిగిరి దోస్తు, చాలా క్లోజ్ అనమాట. అందుకే గౌరవ్ గొగోయ్ పార్లమెంట్ లో ప్రధాన ఉప ప్రతిపక్ష నేత పదవినైతే ఈ రాహుల్ గాంధీ కట్టబెట్టాడు. అంటే పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ తర్వాత 2వ స్థానంలో గొగోయ్ ఉంటాడనమాట. అర్థమవుతుందా? అయితే గొగోయ్ అనేవాడు పచ్చి దేశద్రోహి, అదే విధంగా అవకాశవాది. అసలు ఈయన గారికి మన దేశం గురించి కానీ, మన దేశ ఆచార వ్యవహారాల గురించి కానీ, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ ఏమి కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే గొగోయ్ కంటే రాహుల్ గాంధీనే బెటర్ అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈడి ఎంతలో ఫుట్గాడు. అలాంటి ఈ గొగోయ్ అమెరికన్ డీప్ స్టేట్ ఏజెంట్, అలాగే పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నటువంటి ఒక బ్రిటిష్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈయన గారికి పెళ్ళైన తర్వాత కూడా ఈయన భార్య పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉండారన్న విషయాన్ని మన అస్సాం ముఖ్యమంత్రి అటువంటి హిమంత బిశ్వ శర్మ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ విషయం పైన విచారణ చేయడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి గొగోయ్ గురించి ఒక్కొక్క విషయం అంతా కూడా వెలుగులోకి వస్తుంది. ఇక అయితే గొగోయ్ గురించి పూర్తి వివరాలు కనుక బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ అస్సాంలో భూస్థాపితం కాక తప్పదు. అందుకే ఆ కోపంతోనే రాహుల్ గాంధీ మొన్న హిమంత బిశ్వ శర్మను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆవేశంతో ఊగిపోయినాడు. అరెస్ట్ చేస్తావా? ఏమన్నా కేంద్రంలో నువ్వేమైనా అధికారంలో ఉండవు అనుకోండావా? లేకపోతే అస్సాంలో నీ పార్టీ ఏమైనా అధికారంలో ఉండదనుకోండావా? ఏమనుకుంటున్నావు? హిమంత బిశ్వ శర్మ పైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి పెద్ద మాటలన్నీ కూడా మాట్లాడినాడు. ఎందుకంటే మామూలుడు కాదు కదా, 56 ఏళ్ళ యువనేత కదా, అట్లే మాట్లాడతాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే వచ్చే సంవత్సరం ఈ అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయన్నమాట. అయితే అస్సాంలో ముస్లింల సంఖ్య ఇప్పటికే 35% చేరింది. ఈ 30% మంది ముస్లింలో ఏ ఒక్క ఓటు కూడా బీజేపీకి అయితే పడదు పక్కాగా. ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పోతాయి. ఇక హిందువుల విషయానికి వద్దాం. హిందువుల్లో ఈ వర్గాలు, కులాలు, ప్రాంతాల వారిగా వీళ్ళు కొట్టుకొని చస్తా ఉంటారు. అందుకే హిందువుల చేత ఓట్లు వేయించుకోవడం అంటే మామూలు మాటలు కాదు. పైగా హిందువులంతా కలిసి ఓటేస్తే గానీ అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలిచదు. అంటే హిందువులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలన్నమాట. అర్థమవుతుందా? అయితే అస్సాంలో గిరిజన సోదరుల జనాభా 12% దాకా ఉంటుంది. ఈ 12% గిరిజనుల్లో 8% జనాభాగా ఉన్నటువంటి మిషింగ్స్, కబ్రీలు, రబాసు, సోనోవాల్ కచారీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. వీళ్ళ మొత్తం జనాభా 30 లక్షలకు పై మాటే. వీళ్ళ ఓటు పర్సంటేజ్ కూడా 8.1%గా ఉండాలి. ఏం చెప్పాలా? ఇప్పుడు గిరిజనులు అంటే ఎవరియా? మనోళ్లే కదా, మన హిందువులే కదా వీళ్ళంతా. మరి ఏ ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడంటే అంటే ఏంది? ఇక్కడ మతాన్ని చూస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? మరి మీరు హిందువులు అయ్యండి, మీరు ఎట్లా పోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు? వాళ్ళు చూసి ఒకరు బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఒకరు సిగ్గులే ఒకరన్నా కూడా ఏం బతుకులు ఆ మాదిరిగా. అందుకే హిమంత బిశ్వ శర్మ గారు ఒక కొత్త ప్లాన్ అనమాట. అదేంటంటే అస్సాం గిరిజనుల్లో దృష్టి రాజ్కోవా పైన మంచి గౌరవం ఉండాలి. ఈ దృష్టి రాజ్కోవా ఏం చెప్తే అది చేయడానికి చాలా మంది గిరిజనులంతా కూడా సిద్ధంగా ఉంటారు. ఈ దృష్టి రాజ్కోవా 2020 వరకు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ అంటే ఉల్ఫా ఐ కమాండర్ గా పనిచేశాడు. కానీ ఈ దృష్టి రాజ్కోవా ఉల్ఫా సంస్థలో పనిచేసినప్పటికీ కూడా ఇతను కొంతవరకు మెతక వైఖరి కలిగినోడు అన్నమాట. అదేవిధంగా ఆలోచనాపరుడు కూడా. అందుకే ఈ దృష్టి రాజ్కోవా ఈ ఉల్ఫా సంస్థను వ్యతిరేకించి ఇక దాంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఈ దృష్టి రాజ్కోవా ఉల్ఫా తీవ్రవాద సంస్థల నుంచి బయటకు రప్పించడంలో మన హిమంత బిశ్వ శర్మ గారే చక్రం తిప్పినారనమాట. ఇదంతా కూడా 2020లో జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఈ దృష్టి రాజ్కోవా సామాజిక కార్యకర్తగా పనిచేస్తా గిరిజనులకు సాయం చేస్తా బతుకుతున్నాడు. అయితే వచ్చే సంవత్సరం ఈ ఎన్నికలు ఉండడం, పైగా ఈసారి అస్సాం ఎన్నికలు హోరాహోరీగా జరగబోతుండడం, వాటిల్లో గిరిజనుల ఓట్లు కీలకంగా మారడంతో
ఇక మన హిమంత బిశ్వ శర్మ గారు ఈ దృష్టి రాజ్కోవాను ఒప్పించి బీజేపీలో జాయిన్ చేసుకున్నాడు అనమాట. నిన్న అధికారికంగా ఈ దృష్టి రాజ్కోవా అస్సాం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినాడు. ఈ సందర్భంగా అస్సాం గిరిజనులంతా కూడా ఈ సంఘటనను ఒక పండుగలాగా జరుపుకున్నారు. అంటే ఈసారి ఈ 8% గిరిజనుల ఓట్లు మొత్తం కూడా బీజేపీకే బండున్నాయన్నమాట. చూడండి ఎట్లా ప్లాన్ వేశారు మనోళ్ళు. ఈసారి కూడా ఈ అస్సాం విషయంలో ఈసారి కూడా ఈ 56 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ ఆశలు అయితే అడియాసలు కానున్నాయి. అది విషయం అర్థమవుతుందా? ఎట్లా న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు కూడా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.